మాది వీళ్ళతో ముస్లింలను తిట్టింది. ఇది నీ ట్రోల్ ఫస్ట్ లైన్. మళ్ళీ వాళ్ళ ఇంట్లో భోజనానికి వినబ్బా, మసీదుకి వెళ్ళి వినబ్బా, నీకు దమ్ముంటే ఒప్పను ఉపేందర్, నీకు ఇస్తున్న సవాల్ నేను సిగ్నేచర్. చెప్పండి. నేను ముస్లింలను తిట్టిన స్పీచ్ వెయ్యి నీ సిగ్నేచర్లా, దాని కింద ఈ ట్రోల్ ఎవడు చేసిండో వాండి వెయ్యి. ఓకే, నీకు ఆన్సర్ దొరికిపోతే నేను ఆన్సర్ ఇక్కర్లేదు. సింపుల్. మాధవిలత ఎప్పుడు ముస్లిం తిట్టింది, ముస్లింలని, ఎంఐఎం కాదు, ముస్లింలను తిట్టిన ఒక్క లైన్ బయట దీనికి ఛాతీతో ఉపేందర్ చూసుకుంటా. షబ్బాష్ ఉపేందర్ అంట నేను, నీ హోంవర్క్ సూపర్ ఉందని అంట. ఎంఐని మాత్రం తిడతారు, ముస్లింని తిట్టింది అనేది బయటిది. ఎంఐఎంలో పనిచేసే వాళ్ళు ఎవరు మేడం? నాకు అర్థమైతే లేదు. అంటే ఎంఐఎంలో ఎవరు పనిచేస్తారు? ఎవరిని ఉద్దేశించి మీరు ఎంఐఎం అని అంటున్నారు? ఎంఐఎం ఒక పార్టీ పేరు. ఆ పార్టీలో పనిచేసే అధినేత చేసే విధవ పనులకు వర్తిస్తుందా? ఎవరికి వర్తిస్తుంది? అధినేత ఎవరి కోసం పనిచేస్తుంది? తన కోసం పనిచేసుకుంటున్నాడు, తన స్వార్థం కోసం పనిచేసుకుంటున్నాడు. ఆధినేతే బాగుంటే 50 ఏళ్ల సంజయ్ ఆ పసమంత ముస్లింలు ఎందుకు అట్లా ఏడుస్తారు? మరి ఎన్క్రోచులు చేసే అవసరం ఏముంది ముస్లింలకి? ఎందుకు ఎన్క్రోచులు చేయాలా? లవ్ జిహాదులు ఎందుకు చేయాలయ్యా? ల్యాండ్ జిహాదులు ఎందుకు చేయాలయ్యా? ఓట్ జిహాదులు ఎందుకు చేయాలయ్యా?